సో నాకైతే నేను చెప్తున్నా మన నబిల్ పర్ఫార్మెన్స్ కానీ కిరాక్ పర్ఫార్మెన్స్ ఎస్పీ కూడా ఈ వీక్ ఎందుకు డల్ అయిందన్న. నేను అనుకున్నా ఎస్పీ మాత్రం సీదా టీంకి వెళ్ళుంటే ఇంకా వేరే ఫైట్ ఉండేది. సో అంకకుండా తను ఫైట్ చేసుకుని నిఖిల్ టీంకి వెళ్ళి కానీ సో ఎస్పీ కానీ తనకు వెళ్ళి కోసం ఫైట్ చేయలేదు, ప్రేరణ కోసం ఫైట్ చేసింది సీత. అంటే ఆప్షన్ తను అడిగిందన్న తన క్లియర్ బిగ్ బాస్ బిగ్ బాస్ నా పేరు ఎందుకు లాస్ట్ పిలిచినావు, నా పేరు నాకు ముందు పిలిస్తే నాకు వెళ్ళిపోతుంది కదా, నాకు లాస్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ లో తను ఎందుకంటే నోటి అనిపిస్తుంది తన లోపల. సో తను మాత్రం సీత టీం ఉంటే చాలా బాగుండదు. సో ఎనీవే ఇదైతే ఈ రకంగా జరిగిందన్న. సో నేను అనుకుంటున్నా ఈ వీక్ సోనియా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తి కొట్టుకుంటున్నాను. అయితే అప్పుడప్పుడు ఈ మధ్యలో వింటున్నా వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయని. సో ఏమైందన్నా బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ అన్నా ఏమైందన్నా. సో నిజంగా నేను అనుకుంటున్నా ఈసారి బిగ్ బాస్ లోకి మన ముఖ అవినాష్ కానీ అది సేమ్ దీప్తి సునాయన్ కానీ అది సేమ్ మన కుమార్ ఆంటీ కానీ వీళ్ళని తీసుకుని రండి అయ్యా, ఎంత బాగుంటుంది గేమ్ చూడడానికి చాలా బాగుంటది ఈ రకంగా అయితే అనుకుంటున్నా. సో ఏం జరుగుతాం నైనిక నిజంగా ఈరోజు బ్రోమల్ అనిపించింది అన్న. అవును కాదన్నా తన ఈ మధ్యలో గేమ్ ఆడడం బంద్ చేసింది. అంటే ఆ బిగ్స్ సీట్తో క్లోజ్ అవడం వల్ల వాళ్ళ ముగ్గురులా ఉంటారు. కానీ నిజంగా నైనిక, ప్రేరణ, యష్మి, నబీల్ వీళ్ళు కూడా చాలా మంచి ఫైటర్స్ అన్న. వీళ్ళు కరెక్ట్ వాళ్ళు ఎటువంటి రిలేషన్షిప్ పెట్టుకోకుండా వాళ్ళు గేమ్ ఫోకస్ పెడితే వీళ్ళంతా నిఖిల్ కూడా పనికిరాడు అన్న చెప్తున్నా. 100% మన నిఖిల్ కి టఫ్ ఫైట్ ఎవరంటే నబీల్ అని చెప్పుకోవచ్చు, మన సోనియాకి టఫ్ ఫైట్ ఎవరంటే నబీల్ అని చెప్పుకోవచ్చు. ఏం జరుగుతుంది దింపేసాను చెప్తారా. శేఖర్ భాష పోయిన తర్వాత నవ్వుకున్న ఎప్పుడు నిన్న ఎపిసోడ్ లోనే చాలా నవ్వినా నేను. చాలా బాగా నవ్వచ్చు. నబీల్ అయితే చాలా బాగా నవ్వి అదితే లాగా నవ్వించాడు. సో మన విశ్వప్రియలా కూడా చాలా మంది బాగా నటిస్తారు. సో ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు మరి? నేను చెప్తున్నా కదా క్లియర్ గా సోనియా వెళ్ళిపోవాలి. తను నిజంగా బిగ్ బాస్ తో డ్యూయల్ ఎలిమినేషన్ 100% పృథ్వీ ఏదైతే చిన్నోడు పెద్దోడు లాగా మేబీ సోనియా రాజమాత మన బల్లాదేవి వెళ్ళిపోవాలని కోరుకుంటాను. ఎస్పీ పోరాడి అన్న అందుకే ఎస్పీ ఉంటే బాగుండని ఫీలింగ్ వచ్చింది. ఈ మొన్న టాస్క్ లో తను నిఖిల్ టీం పోయినప్పుడు తగ్గింది కానీ తను మాత్రం మామూలు లేడీ ఫైటర్ లాగా గేమ్ ఆడుతుంది. నిజంగా తను ఉంటే మాత్రం ఇంకా బాగుంటుంది ఫీలింగ్ వచ్చింది. అని ఎందుకు అనుకుంటున్నా అంటే తను 2 వీక్స్ వరకు చాలా నెగిటివ్ వచ్చాను. అంటే ఈ అమ్మాయి ఏంది అరుస్తుంది ఆ ఫీలింగ్ వచ్చింది. కానీ అక్కడ ఒక పాయింట్ మర్చిపోయినా. అంటే అరిచినప్పుడు కూడా తన టాస్క్ బాగా అవుతుంది ఫీలింగ్ వచ్చింది. అంటే లాస్ట్ వీక్ అసలు తన అబ్బాయి నవీన్ గ్రూప్ టీమ్ లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి కష్టపడినంతగా మన ఎవరు మన ఎందుకు అనుకుంటున్నారు నైనిక మీరు చూడన్నా యాజ్ అ డాన్సర్ గా తను తన ప్లేస్ డాన్సర్ తను ఏ రోజు కూడా డాన్స్ చేయట్లేదు. లైక్ ప్రతిరోజు మార్నింగ్ డాన్స్ చేస్తారు అన్న. సో ఆ డాన్స్ తను చేయట్లేదు. అది మాకు డిసప్పాయింట్ అనిపించింది. తన గేమ్ కూడా కొద్దిగా డల్ అయిన ఫీలింగ్ వచ్చింది. తన లోపల డల్ టీషర్ట్స్ మాత్రం 100% టాప్ 2 టాప్ 3 వరకు ఉంటుంది అన్న. ఓకే టాప్ 2 లో నిఖిల్ అన్నారు కదా, ఎందుకు నిఖిల్ యాక్చువల్లీ టాప్ అని అనుకున్నా. అసలు నేను మొన్నటి వరకు నిఖిల్ కే ఓటేసిన నిఖిల్ ఉండాలని కోరుకున్నా. కానీ నిఖిల్ ఏంటంటే ఇప్పుడైతే మన సోని చుట్టూ తిరిగింది కదా, తిరగానే ప్రజలకు నచ్చలేదు. అంటే రాజమాత లాగా మన బాలాజం కంట్రోల్ చేసినట్టు, బాహుబలిని కంట్రోల్ చేసినట్టు నిఖిల్ కంట్రోల్ చేయడం, పృథ్వీ కంట్రోల్ చేసిన అరే నిఖిల్ ఎందుకో సోనియా చుట్టూ తిరుగుతున్నా నా ఫీలింగ్ వచ్చింది. అంటే ఉండకుంటే బాగుండే ఫీలింగ్ వచ్చింది. నువ్వు అన్నాను కదా సోనియా ఏం చెప్తున్నా నాకు. అంటే సోనియాని కూల్ చేస్తుంది కదా, కంటెస్టెంట్ కూల్ చేస్తుంది, ప్రజలను కూల్ చేయాలని ట్రై చేస్తుండో. అంటే ఈ నాయకుల్లో కూడా సపరేట్ షేడ్ ఉంది, 2 టైప్స్ లాగా ఉన్న ఫీలింగ్ వచ్చింది. సో ఇట్లాంటి వ్యక్తి నిజంగా అనుకున్నా ఈయన కొట్టారు కప్పు కొట్టాలని ఫీలింగ్ వచ్చింది. కానీ ఆయన అక్కడ గట్ట దిగుడు నబీల్. కాబట్టి నబీల్ దగ్గర నాకు చిన్న కోరిక ఏంటంటే ఒక్కసారి నెక్స్ట్ నామినేషన్ లో నబీల్ మన నిఖిల్ నామినేషన్ పడితే ఇద్దరికి ఓటింగ్ ఎలా ఉంటుందో చూడాలని కోరుకుంటా. 100% నబీల్ అయితే మామూలు ఓటింగ్ పడతలేదు. వరంగల్ నుంచి కానీ ఓల్డ్ సిటీ హైదరాబాద్ నుంచి కానీ ఘోరం ఓట్లు పడుతున్నాయి. కాబట్టి చూద్దాం. దీన్ని బట్టి నేనైతే నా నిర్ణయాన్ని రిటర్న్ తీసుకున్నా. సో నిన్నటి వరకు నిఖిల్ సపోర్ట్ ఇచ్చాను, కానీ ఇప్పటి నుంచి నబీల్ సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. చాలా మంచి గేమ్.